friends, welcome to my channel King Dishu Vlog. So మొన్న సండే మేము చేపల పులుసు చేసాము. మా అమ్మ బాగా చేస్తుంది, తింటే అదిరిపోయింది. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కమ్ ఆన్, లెట్స్ వాచ్. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేద్దాము రండి. చూద్దాం ఎలా చేద్దాము చూద్దాము. ఫస్ట్ బౌల్లో తీసుకొని 2 times వాష్ చేయాలి వాటిని. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి మామూలు వాటర్తో క్లీన్ చేయాలి. చూడండి అలా క్లీన్ చేసేసి సపరేట్గా ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అవి బౌల్లో తీసేసుకొని కొంచెం పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon పసుపు, 1 tablespoon అల్లం పేస్టు, 1 tablespoon ధనియాల పొడి వేసేసి కొంచెం మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ముక్కకి బాగా పట్టేలాగా ఆ మసాలా అనేది ఇలా చేత్తో మామూలు బాగా కలిపేస్తే బాగా నీట్గా పడుతుంది. ముక్కలు అనేవి నీట్గా బాగా మసాలా పట్టి ఉంటాయి. ఈలోపు వచ్చేసి మనకు కావాల్సినవి ఆనియన్స్. కళాయి పెట్టుకుందాం స్టవ్ మీద. ఒక 5 tablespoon ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిపోతుంది కదా, కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాక చూడండి ఇలా నూనె కాగాక ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు వాటితో పాటు మనకి ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా కావాలి, అవి కూడా వేసేసి కలిపేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి మొత్తం అలా కలబెట్టేసేసి మూత పెట్టేద్దాం. ఒక 5 minutes అయ్యాక కొంచెం కొత్తిమీర కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండు పులుసు కూడా రెడీ చేసుకుందాం. చూడండి అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఎలా ఉందో. ఆనియన్స్ బాగా రెడ్డిష్ వచ్చినాయి, రెడ్ కలర్లో బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు చూడండి వేసేద్దాం. అందులో 1 by 1 మొత్తం వేసేసి ఒక 5 minutes వాటిని అటు ఇటు కలబెట్టేసుకొని చూడండి అలా కలబెట్టేసేసి ఒక 5 minutes మూత పెట్టి చూద్దాం. చూడండి ఇలా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదా, దానిని అందులో పోయాలి. అందులో పోసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి అలా కలబెట్టేసుకొని కొంచెం ఉప్పు కారం మొత్తం సరిపోయిందో లేదో చూడండి. చూశాక సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఈ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, పొడి మసాలాకు కావాల్సినవి ఎల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా మొత్తం వేసేసి బాగా దంచేసేసి పొడి మసాలా అంటారు వీటిని. ఇలా లాస్ట్కి వచ్చేసరికి మొత్తం పైన చేపల పులుసు పైన మొత్తం చల్లేసేసి ఒక్కసారి అలా అటు ఇటు తిప్పుదాము. చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు వచ్చేసేసి ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసేసేసి ఒక్క 5 minutes కొత్తిమీర వేసేసాం కదా మనం. ఇప్పుడు చూడండి మొత్తం వేసేసి ఒక్క 5 minutes మనం మూత పెట్టేసుకుందాము. కొంచెం చూడండి ఎలా ఉడుకుతుందో. ఆ ఆయిల్ అనేది పైకి వస్తేనే పులుసు అనేది బాగా ఉడికినట్టు మనకి అదే గుర్తండి. చూడండి పైన ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి వెంటనే ఒక్క 2 minutes ఉంచేసి స్టవ్ ఆపేద్దాం. ఫైనల్లీ ఫిష్ పులుసు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ రెసిపీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాగుంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.